ఈ మధ్య హిందువులని అవమానించటం అనేది ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. ఎట్లా అంటే ఎయిర్ ఇండియా ఉంది, అది మన ఇండియన్ సంస్థ. వాళ్ళు అందులో పనిచేసే ఉద్యోగులకి నియమ నిబంధనలతో ఒక బుక్ రిలీజ్ చేస్తారు. దానిలో ఏమని ఉందో తెలుసా? సింధూరం పెట్టుకోకూడదంట, మెడలో మంగళసూత్రాలు వేసుకోకూడదంట. ఓకే, నెక్స్ట్ లెన్స్ కార్ట్. అందరికీ తెలుసు లెన్స్ కార్ట్ ఏంటి అని, అవును కదా? లెన్స్ కార్ట్ ఒక ముస్లిం వాళ్ళ కంపెనీ అని విన్నా. అది నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి, అది ఎవరి కంపెనీ అయినా అవ్వనివ్వండి. లెన్స్ కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగులకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది, రూల్ బుక్ ఇచ్చింది. ఏమనంటే వాళ్ళు కూడా అంట బిందీస్ పెట్టుకోవద్దంట, నుదుటిన సింధూరం పెట్టుకోవద్దంట, చేతికి దేవుడివి దారాలు కట్టుకుంటాం కదా మనం, దారాలు కట్టుకోకూడదంట, మెడలో మంగళసూత్రాలు వేసుకోకూడదు, మళ్ళీ హిజాబ్ వేసుకోవచ్చంట. ఇది కూడా చూడండి విచిత్రం. లెన్స్ కార్ట్ వాడు ఏం చెప్తున్నాడంటే హిజాబ్ వేసుకోవచ్చంట, హిజాబ్ వేసుకోవచ్చు. మనమైతే హిందువులైతే ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇవేవి ఉండకూడదు. ఈవెన్ చేతికి దాగా మీన్స్ దారం, దేవుడి దారం కూడా ఉండద్దు అంటే ఆమె ఎవరో ఒక ఆమె వెళ్ళింది, పెద్ద గొడవ చేసింది, దగ్గరుండి అందరికీ బొట్లు పెట్టించి వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇది ఇప్పటిది కాదు, ఎప్పటిదో పాతది అని చెప్తున్నారు. బోత్ కంపెనీస్, ఎయిర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ లెన్స్ కార్ట్. పాతవైనా సరే, అంటే అప్పుడైనా సరే, గతంలో అయినా సరే మీరు ఈ విధమైన రూల్స్ ఇవ్వచ్చా? ఈ విధంగా హిందువులను ఇన్సల్ట్ చేయొచ్చా? హిందూ యొక్క ధర్మాలని మీరు అవమానపరచొచ్చా? పరచకూడదు కదా. ఎప్పుడైతే ఏంటి, మీరు ఇండియాలో ఉంటున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందూస్ ఇక్కడ. మీరు వీళ్ళ యొక్క మత విశ్వాసాలకి కానీ లేదా వాళ్ళ ఆచార వ్యవహారాలకి కానీ మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వరు. తక్కువ మైనారిటీలు అనే పేరుతో ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి అని చూస్తున్న ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి మన దగ్గరున్న సెక్యులర్ హిందువుల వరకు ప్రతి ఒక్కడు సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఏది ఎయిర్ ఇండియా వాళ్ళది ఆ రూల్స్ బుక్లో అది చూసి, ఎయిర్ ఇండియా అలాంటిది ఇస్తుందా? అంటే టాటా గారితో పాటే ఎయిర్ ఇండియా యొక్క పతనం స్టార్ట్ అయిపోయిందా అనిపిస్తుంది. టాటా గారు చనిపోయారు, ఆయనతో పాటు ఎయిర్ ఇండియా కూడా చచ్చిపోవడం స్టార్ట్ అయినట్లుంది. ఏం మాట్లాడాలి మరి ఇట్లాంటి విషయాలను చూస్తుంటే? టాటా గారు ఉంటే ఇలా చేస్తారా? అఫ్కోర్స్ ఈ వీడియో టాటాగా అక్కడ దాకా బోదులే, కానీ ఇన్ జనరల్గా నేను చెప్తున్నా, టాటా కనుక బ్రతికి ఉంటే ఈ విధమైన రూల్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి పెట్టి ఉండేవాళ్ళ. లెన్స్ కార్ట్ కనుక ఒక హిందూ రన్ చేస్తూ ఉంటే అతను ఈ విధమైన రూల్స్ పెడితే మనం ఊరుకుంటామా? మరి వాళ్ళు 5 పూటల నమాజ్ చేస్తానంటున్నారు, ఎందుకు ఊరుకుంటున్నాం మనం? వాళ్ళకి పెట్టామా రూల్స్ ఏమైనా? ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, మనల్ని బొట్టు పెట్టుకోవద్దని చెప్తుంది అందులో పనిచేసే ఎంప్లాయీస్కి, ఎయిర్ హోస్టెస్కి, వాళ్ళందరికీ. అలాగే మరి వాళ్ళని ముస్లిమ్స్ని తీసుకుంటే మీరు నమాజ్ చేసుకోవద్దని చెప్పగలే ధైర్యం ఉందా ఎయిర్ ఇండియాకి? నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా, మన టీసీఎస్లో జరిగింది. వాళ్ళని అసలు టోపీలు పెట్టుకోవద్దు, మీరు హిజాబులు ధరించొద్దు, అందరు ఎంప్లాయీస్ లాగే మీ మొహం కనపడుకుంటూ ట్రిమ్గా షేవ్ చేసుకొని, నీట్ షేవ్ చేసుకొని రండి జాబ్స్కి అని చెప్పగలిగారా? ఇండియన్ కంపెనీసే కదా, టీసీఎస్ అయినా, టెక్ మహేంద్ర అయినా, ఎయిర్ ఇండియా అయినా, ఇవన్నీ ఇండియన్ కంపెనీసే కదా. మరి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అంటాం కదా. మరి వాళ్ళకి స్పెషల్ రూల్స్ ఏంటి? వాళ్ళకి స్పెషల్ ఈ ప్రివిలేజ్ ఏంటి? ఎటు వెళ్తున్నాం మనం రోజు రోజుకి? సెక్యులర్ హిందువులని మామూలుగా ఉన్న మనుషుల్ని తిట్టుకుంటున్నాం, ఇప్పుడు సెక్యులర్ కంపెనీలు అని చెప్పి వీళ్ళని కూడా తిట్టాల్సి వస్తుంది. ఎంతవరకు ఇది? ఏంటి అరాచకం? ఏం మాట్లాడాలి? ఎవరి కోసం ఏం చెప్పాలి? మనం ఇలా ఉండబట్టే వాళ్ళు టీసీఎస్ లాంటి కంపెనీలో జొరబడి 4 ఏళ్ళు అరాచకాలు చేసి ఆడపిల్లల జీవితాలని నాశనం చేసి రోడ్డును పెట్టారు. ఇంకా మన అదృష్టం బాగుండి 4 ఏళ్ల తర్వాత
ఎవరు అక్కడ నుంచి ఏ మలేషియాకో ఏ దుబాయ్కో అమ్ముడు పోకుండా ఆడపిల్లలు అక్కడ ఎంతో కొంత బ్రతుకున్నారు. ఆ తల్లిదండ్రులు కళ్ళ ముందు జీవోత్సవాల్లాగానో ఇంకొకలాగానో కనిపిస్తానికి. లేదంటే ఏమయ్యేది? ఈ పాటికి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇంకా కొన్ని రోజులైతే, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయితే ఆ పోలీస్ ఆఫీసర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలా చేసినందుకు. అలాగే ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా కానీ లెన్స్కార్ట్ విషయాలు బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అట్లీస్ట్ ఇలాంటివి జరుగుతున్నాయి. నేను అదే చెప్తున్నాను, హిందువులారా, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ పరమతానికి సంబంధించిన వాళ్ళని స్టే అవే ఫ్రమ్ దెమ్, కొంచెం దూరంగా ఉంచండి. లేదు మేము పూసుకుంటాము అంటే ఓకే, కానీ అది మీ పర్సనల్ ఛాయిస్ అయి ఉండాలి. ధర్మానికి సంబంధించిందైతే కాదు. మన ధర్మం ఎక్కడైతే అవమానింపబడుతుందో అక్కడ నుంచి మనం పారిపోవాలి. లేదు అంటే ఆడి నాలుక తగ్గోయాలి. మనకు ఎట్లాగో తగ్గోసేంత దమ్ము ధైర్యం లేవు, పారిపోదాం. అదన్నా చేయండి కనీసం. ఎప్పుడైతే వాళ్ళకి 5 పూటల నమాజ్కి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని, మతపరమైన వ్యవహారాలని క్లియర్ వాళ్ళు పాటించుకోవడానికి కావలసిన అవకాశాలని, సదుపాయాలని మనం ఇస్తున్నాము, అలాగే మన మతానికి సంబంధించిన సాంప్రదాయాలని పాటించే హక్కు ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ప్లేస్లో మనకు ఉంది. ఇదందరూ గుర్తుపెట్టుకోండి. దానికోసం మీరు ఫైట్ చేయండి. తప్పైతే ఏమీ లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నిజంగా మనకు చచ్చిపోయే రోజు వస్తే ఎలాగైనా చచ్చిపోతాం. నేను చాలామందికి అదే చెప్తా. అంటారు, నన్ను అడుగుతారు, మేడం మీరు ఇంత గట్టిగా మాట్లాడతారు, మీకు ఏదన్నా వస్తాయి, నా దాని కింద కామెంట్స్ కూడా వస్తాయి తెలుసా, మీరు కనపడండి చంపేస్తామని పెడతారు ముస్లిమ్స్. సరే, శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా గుట్టదు అనేది మేము నమ్ముతూ వచ్చిన ధర్మం. మా ధర్మంలో మేము నమ్ముతాం అది. శివుడు ఆజ్ఞ లేకపోతే ఏది జరగదు మాకు అని. నిజంగా శివుడు అలా చచ్చిపోవాలని నా నుదుటను రాస్తే అలాగే చచ్చిపోతాను. లేదు అంటే బతికినంతకాలం నా ధర్మం కోసం నేను పోరాడతాను. మీరు కూడా ఆ విధంగానే అనుకోండి, పోరాడండి. పోరాడితే ఏమీ లేదు, పోయేదేమీ లేదు. శ్రీశ్రీ గారు అంటారు కదా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తెగదెంపులు చేసుకోవటం తప్ప. అది గుర్తుపెట్టుకోండి. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బతికాం. ఇంక వదిలేయండి ఆ బానిస బ్రతుకుల్ని. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ బ్రతుకులు మీరు బ్రతకండి, మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, పరమతాన్ని గౌరవించండి, మీ దాన్ని మీరు ప్రేమించండి. జై హింద్, జై భారత్.